మేము లుక్మాన్కు వివేకాన్ని ప్రసాదించాము. అతను అల్లాహకు కృతజ్ఞుడు కావాలని. ఎవడైనా కృతజ్ఞతలు తెలిపితే అతని కృతజ్ఞతలు అతనికే లాభకరం. ఎవడైనా కృతజ్ఞతకు పాల్పడితే నిజానికి అల్లాహ్ అతీతుడు, తనకు తానే స్తుతిపాత్రుడు. లుక్మాన్ తన కుమారుడికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు అతను ఇలా అన్నాడు: కుమారా, దేవునికి భాగస్వాములుగా ఎవరినీ చేర్చకు. నిజమేమిటంటే ఇతరులను దేవునికి భాగస్వాములుగా చేర్చడం పరమ దుర్మార్గం. మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము: నాకు కృతజ్ఞుడివై ఉండు. నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు. నా వైపునకే నీవు మరలి రావాల్సి ఉన్నది. ఒకవేళ నీవు ఎరుగని వారినెవరినైనా నాకు భాగస్వామిగా చేర్చు అని వారు నిన్ను బలవంతం చేస్తే వారి మాటను ఏమాత్రం వినకు. ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలుగుతూ ఉండు. కానీ నా వైపునకు మరలిన వ్యక్తి మార్గాన్నే అనుసరించు. తరువాత మీరందరూ నా వైపునకే మరలవలసి ఉంది. అప్పుడు నేను మీకు తెలుపుతాను మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉండేవారు. లుక్మాన్ ఇలా అన్నాడు: కుమారా, ఒక వస్తువు అది ఆవగింజ అంతటి అయినప్పటికీ అది కొండరాయిలో కానీ, ఆకాశాలలో కానీ, భూమిలో కానీ ఎక్కడ దాగి ఉన్నప్పటికీ అల్లాహ్ దానిని బయటకు తీసుకువస్తాడు. ఆయన సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు. కుమారా, నమాజును స్థాపించు, మంచిని ఆజ్ఞాపించు, చెడు పనుల నుండి నిరోధించు. ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు. ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు. ప్రజలతో ముఖం ప్రక్కకు తిప్పి మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. అహంభావి, బడాయికోరు అయిన ఏ వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. నీ నడకలో సమమైన తూకం పాటించు. నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించు. అన్ని స్వరాల కంటే అతి చెడ్డ స్వరం గార్ధబాల స్వరం. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సకల వస్తువులను అల్లాహ్ మీకు వశం చేసిన విషయాన్ని, తన గోచర అగోచర వరాలను మీకు ఇచ్చిన విషయాన్ని మీరు చూడడం లేదా? అయినా పరిస్థితి ఎలా ఉందంటే మానవులలో కొందరు అల్లాహ్ను గురించి వాదులాడుతున్నారు. వారి వద్ద ఏ జ్ఞానము, ఏ మార్గదర్శకత్వము, వెలుగును చూపే ఏ గ్రంథము లేకుండానే అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని అనుసరించండి అని వారితో అన్నప్పుడు వారు, మా పూర్వీకులు దేనిపై నడుస్తూ ఉండగా మేము చూశామో దానినే మేము అనుసరిస్తాము అని అంటారు. శైతాను వారిని జ్వలించే అగ్ని వైపునకే ఆహ్వానిస్తూ ఉండినప్పటికీ వీరు వారినే అనుసరిస్తారా?